హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ రోజు వచ్చేసరికి ఆర్ఆర్బీ గ్రూప్ డి జాబ్ అప్లికేషన్ ప్రాసెస్ చూసేద్దాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, ఈ యొక్క ఆర్ఆర్బీ జాబ్స్ కి అప్లై చేసుకోవాలంటే మనం ముందు ఆర్ఆర్బీస్ వెబ్సైట్ లో రిజిస్టర్ అవ్వాలి. దానికోసం క్రియేట్ అన్ అకౌంట్ మీద ట్యాప్ చేస్తే మనం డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలి. స్టార్టింగ్ ఫస్ట్ కంట్రీ ఆఫ్ నేషనల్, మీరు ఏ నేషనల్ అయితే ఆ నేషనల్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీ యొక్క ఫుల్ నేమ్ విత్ ఇనిషియల్ తో సహా ఎంటర్ చేయాలండి. మీరు చూసుకున్నట్టయితే మీకోసం ఒక ఎగ్జాంపుల్ జాబ్ అప్లికేషన్ మీద పెడుతున్నాను. మీరు చూసుకున్నట్టయితే నేను ఇనిషియల్ నేమ్తో సహా నేమ్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ రీటైప్లో మన యొక్క ఇనిషియల్ నేమ్తో సహా మళ్ళీ ఎంటర్ చేయాలి. ఆ యొక్క కాలంలో రైట్ టిక్ వచ్చేంత వరకు ఎంటర్ చేయాలి. మీరు గమనించాలి, ఒక్కోసారి రైట్ టిక్ అనేది రావట్లేదు అనమాట. అప్పుడు ఏం చేయాలంటే ఈ నేమ్ మీద ట్యాప్ చేసి కాపీ పేస్ట్ చేయాలి. చేస్తే అప్పుడు మనకి రైట్ టిక్ అనేది పడుతుంది. మీరు చూసుకున్నట్టయితే నేను అలాగే చేస్తున్నాను. తర్వాత మీరు గతంలో ఏమన్నా మీరు పేరు మార్చుకుంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. తర్వాత మన డిఓబి అనేది ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి. దాన్ని కూడా 2 సార్లు ఎంటర్ చేయాలి. మన డేట్ ఆఫ్ బర్త్ కానీ పేరు కానీ ఎక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా కరెక్ట్గా ఎంటర్ చేయాలి. తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ మనం జెండర్ని సెలెక్ట్ చేసుకోవాలి. అది 2 సార్లు చేసుకోవాలి. ఆ తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అనేది ఎంటర్ చేసుకోవాలి విత్ ఇనిషియల్తో సహా. నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క మెయిల్ అడ్రస్ అనేది, వర్కింగ్ మెయిల్ అడ్రస్ అనేది ఎంటర్ చేయాలి. దానికి వెరిఫికేషన్ కొరకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీరు మెయిల్ ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ ఈమెయిల్ ఓటీపీ మెయిల్ ట్యాప్ చేస్తే అప్పుడు ఓటీపీ అనేది మీ మెయిల్కి అనేది వెళ్తుంది. అప్పుడు ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే మన మెయిల్ అనేది వెరిఫై అవుతుంది. సేమ్ ప్రాసెస్ మొబైల్ నెంబర్ కూడా, మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాక జనరేట్ ఓటీపీ టు ది మొబైల్ నెంబర్ అంటే అప్పుడు ఓటీపీ అనేది వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మీ ఆధార్ వెరిఫికేషన్ కోసం మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి జనరల్ ఆధార్ ఓటీపీ అన్న కానీ మీ యొక్క ఆధార్ కార్డు లింక్ అయిన నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే మన అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. మీరు గమనించాలి, ఒకటి ఓటీపీలు కనుక ఎక్కడ రాకపోతే తర్వాత మరలా ట్రై చేయండి. ఎందుకంటే వెబ్సైట్ రష్ ఉండడం వల్ల ఓటీపీలు అనేది రావట్లేదు. మరలా ఒక హాఫ్ అన్ అవర్ ఆగి ట్రై చేయండి. తర్వాత వచ్చేసరికి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేసి తర్వాత ప్రివ్యూ అండ్ క్రియేట్ అనే అకౌంట్ మీద ట్యాప్ చేసినట్టయితే మన అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అవుతుంది జరుగుతుంది. అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్న తర్వాత మరలా హోమ్ పేజ్కి వస్తే అప్లై మీద ట్యాప్ చేస్తే ఆల్రెడీ ఐ హ్యావ్ అన్ అకౌంట్ మీద ట్యాప్ చేసినట్టయితే మన యొక్క ఇప్పుడు క్రియేట్ చేసిన మెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్, మనం పెట్టుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మనం అయితే మన అకౌంట్లోకి లాగిన్ అవుతాం అనమాట. ఇప్పుడైతే జాబ్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ ఒక ఫామ్ అనేది వస్తుంది. దాని కింద ఆన్లైన్ అప్లికేషన్ అని ట్యాప్ చేయగానే మనం ఆన్లైన్ అప్లికేషన్లోకి వెళ్తాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీలో ఏ జాబ్స్ ఉన్నాయని ఇక్కడ డిస్ప్లే అవుతాయి చూసుకోవచ్చు. మన కరెంట్ అయితే 2 జాబ్స్ అనేవి ఉన్నాయి. సో మనం అప్లై చేయాల్సిన జాబ్ వచ్చేసరికి పైనే ఉంది. సో మనం డౌన్ యారో మీద క్లిక్ చేస్తున్నట్టయితే ఎక్కడెక్కడ ఏ వింగ్ లో పోస్టులు ఉన్నాయని తెలుస్తుంది. మనకు నచ్చిన వింగ్ మనం సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి ఎంటర్ చేయాలి. సో ఇప్పుడైతే మనం అప్లికేషన్ ప్రాసెస్ లోనికి వెళ్ళిపోతాం. సో అప్లికేషన్ ప్రాసెస్ వెళ్ళినట్టయితే స్టార్టింగ్ అనేది పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. మన కంట్రీ ఆఫ్ నేషన్ ఏంటి, అండ్ డేట్ ఆఫ్ బర్త్, అండ్ మదర్ యొక్క నేము, మీ పేరు, అండ్ మీ ఫాదర్ యొక్క పేరు, మెయిల్ అడ్రస్, జెండర్, మ్యారిటల్ స్టేటస్, అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ మార్క్స్ అంటే పుట్టుమచ్చలు. వచ్చేసరికి కమ్యూనిటీ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. అంటే క్యాస్ట్ డీటెయిల్స్ అనమాట, మన ఏ క్యాస్ట్ అనేది ప్రొవైడ్ చేయాలి. అండ్ మన యొక్క స్టేట్ అండ్ ఇష్యూయింగ్ అథారిటీ అంటే రెవెన్యూ అథారిటీ ఎవరి ద్వారా మనం క్యాస్ట్ అప్లై చేసుకున్నది కూడా ప్రొవైడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఒక కాలంలో ఎంటర్ చేయాలి. మన క్యాస్ట్ సర్టిఫికేట్ పైన సీరియల్ నెంబర్ అని ఉంటుంది, ఆ కాలంలో ఎంటర్ చేయాలన్నమాట క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అని. అప్పుడైతేనే మన క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్రూవల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన అడ్రస్ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేయాలన్నమాట. అంటే పోస్టల్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ 2 మెన్షన్ చేయాలన్నమాట. అడ్రస్ అనేది విత్ పిన్ కోడ్తో ఎంటర్ చేయాలన్నమాట. దెన్ నెక్స్ట్ సేవ్ మీద ట్యాప్ చేసి నెక్స్ట్ మీద ట్యాప్ చేయాలన్నమాట. మీరు చూసుకున్నట్టయితే సేవ్ మీద ట్యాప్ చేయగానే పర్సనల్ డీటెయిల్స్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి ఆ వెరిఫికేషన్ అనేది రావాలి. నెక్స్ట్ వచ్చేసరికి అదర్ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. మీరు కనుక ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి, లేదా నో అని క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ, మీరు ఏమన్నా అంగవైకల్యం కలిగిన వారు అయితే ఎస్ అని క్లిక్ చేయండి, లేదా నో అని క్లిక్ చేయండి. తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి స్క్రైబ్ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేయాలి.
ఎవరైతే డిజేబిలిటీ ఉన్నారో నేను రాయలేకపోతాను అన్నప్పుడు వాళ్ళకి స్క్రైబ్ డీటెయిల్స్ అనేవి ఎస్ అని పెట్టుకోవచ్చు, లేకపోతే నో అని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఈబీసీ సర్టిఫికేట్ ఉన్నట్టయితే ఎస్ అని పెట్టుకోండి, లేకపోతే నో అని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్ యూ యాన్ ఎంప్లాయ్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్, మీరు కనుక ఇండియన్ రైల్వేస్లో ఎంప్లాయ్ అయితే ఎస్ అని నొక్కొచ్చు, లేదా నో అని ప్రెస్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి నేమ్ ఆఫ్ ది కరెంట్ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్, అంటే ఇది వచ్చేసరికి ఆల్రెడీ ఎవరైతే రైల్వేలో పనిచేస్తారో మీరు ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు అనేది కరెంట్ డిపార్ట్మెంట్ అని మెన్షన్ చేయాలి. మీరు కనుక రైల్వే డిపార్ట్మెంట్ వారిచే అప్రెంటిస్ పూర్తి చేసుకున్నట్టయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంక్ డీటెయిల్స్ అని ఎంటర్ చేయాలన్నమాట. అకౌంట్ హోల్డర్ నేము అండ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్. బ్యాంక్ అకౌంట్ అనే నెంబర్ అనేది 2 సార్లు ఎంటర్ చేయాలి. అండ్ ఐఎఫ్సి కోడ్, ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ నేమ్ మెన్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్ సేవ్ కొట్టగానే అదర్ డీటెయిల్స్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని గ్రీన్ సిగ్నల్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఎంటర్ చేయాలి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనగానే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే 10th ఆర్ ఐటీ, మీరు ఏదైతే పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ యొక్క సర్టిఫికేట్లు అనేది యాడ్ చేయాలి. ఇవన్నీ చూడొచ్చు. నేను మెట్రికులేషన్ ఎస్ఎస్సి యాడ్ చేద్దామని ట్రై చేసి యాడ్ అవ్వలేదు, ఎందుకంటే ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి ఆల్రెడీ యాడెడ్ అని చెప్పి చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రొఫైల్ డీటెయిల్స్ అని యాడ్ చేయాలన్నమాట. ప్రొఫైల్ డీటెయిల్స్ అంటే మన యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది యాడ్ చేయాలన్నమాట. గమనించాలి, ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో విత్ వైట్ బ్యాక్గ్రౌండ్ అప్లోడ్ చేయాలన్నమాట. అండ్ అలాగే సిగ్నేచర్ అనేది కూడా వైట్ బ్యాక్గ్రౌండ్తో అప్లోడ్ చేయడం అనమాట. అది వచ్చేసరికి 30 నుంచి 50 KB లోపు మధ్య అప్లోడ్ చేయాలన్నమాట. అప్లై చేసిన తర్వాత సేవ్ అని కొట్టగానే అప్లైడ్ సక్సెస్ఫుల్లీ అని ఉంటుంది. తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ అని క్లిక్ చేయగానే పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది వస్తుంది అనమాట. మనం స్టార్టింగ్ ఏదైతే అప్లికేషన్ రాకముందు మనం ఏదైతే ప్రిఫరెన్స్ పెట్టామో ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది పైన డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. నేనైతే ముంబై పెట్టాను కాబట్టి ముంబై డిస్ప్లే అయింది. ఇప్పుడు నేను ఏ కేటగిరీకి అప్లై చేయాలనుకున్నా అది ప్లస్ అని క్లిక్ చేయగానే ఈ పక్కన అనేవి యాడ్ అవుతున్నాయి, మీరు చూసుకోవచ్చు. ఈ విధంగా మనకు కావాల్సిన పోస్టులకి అప్లై చేయొచ్చు. మనం ఏదైతే పోస్ట్ కావాలన్నా ఆ పోస్ట్కి అప్లై చేసిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చి మన యొక్క ప్లేస్ ఎంటర్ చేసి అండ్ ప్లేస్ ఎంటర్ చేశాక మనం ప్రివ్యూ అప్లికేషన్ ప్రెస్ చేస్తే మనం ఏ టు జెడ్ అప్లికేషన్ ఫిల్ చేసాం అన్నీ ఏ టు జెడ్ అన్నీ కనబడతాయి అనమాట. మనం ఇవన్నీ కరెక్ట్గా పిన్ టు పిన్ చెక్ చేసుకొని ఎక్కడైతే ఏమైనా తేడా ఉంటే మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. హోమ్లోకి వెళ్ళి చెక్ చేసాక కరెక్ట్గానే ఉంటే చెక్ అని చెప్పి టిక్ మార్క్ ఇచ్చి సబ్మిషన్ చేయొచ్చు అనమాట. అప్లికేషన్ సబ్మిట్ అయింది అనమాట. ఇప్పుడు పేమెంట్లోకి రిడక్ట్ అయ్యింది యాప్ అనేది. పేమెంట్ వచ్చేసరికి 500 అనమాట. పేమెంట్ అంటే ఇక్కడ పేమెంట్ క్లిక్ చేస్తే పే విత్ ఎస్బీఐ పే అని చెప్పి ఉంటుంది. ఐ హ్యాడ్ అగ్రీడ్ అండ్ కింద ప్రొసీడ్ అని ఉన్నదన్నమాట. ప్రొసీడ్ అనేది క్లిక్ చేస్తే మనం పేమెంట్లోకి వెళ్తాం అనమాట. పేమెంట్లోకి వెళ్ళినట్టయితే పేమెంట్ గేట్వేస్ అనేవి మనకి చాలా విధాలుగా ఉన్నాయి. మనం అక్కడ వచ్చిన ఆప్షన్లో ఏ పేమెంట్ కావాలంటే ఆ పేమెంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, వాట్సాప్ పే, ఇటువంటి ఏవైనా సెలెక్ట్ చేసుకొని మనం అప్లికేషన్కి అమౌంట్ పే చేయగానే అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సారీ గైస్, లేట్గా వీడియో అప్లోడ్ చేస్తున్నందుకు. అండ్ కంగారు పడద్దు, ఇది ఇంకా అప్లికేషన్ అప్లై చేయడానికి ఇంకా చాలా టైం ఉంది. 22 ఫిబ్రవరి 25 వరకు అప్లికేషన్కి అప్లై చేయడానికి టైం ఉంది. అండ్ అలాగే పేమెంట్ వచ్చేసరికి 24 ఫిబ్రవరి 2025 వరకు పేమెంట్ అనే టైం ఉంది. అండ్ కరెక్షన్స్ అంటే ఏమన్నా చేసుకోవాలంటే మన పేర్ల వాటిల్లో 25వ తారీఖు ఫిబ్రవరి వరకు కరెక్షన్స్కి టైం ఉంది. ఆల్ ది బెస్ట్ గైస్. అండ్ గైస్, ఆల్ ది బెస్ట్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. నేను మీ నరేంద్ర కుమార్, ఎక్స్పో గాయ్, సైనింగ్ ఆఫ్.